కానీ సెట్‌లో చాలా సీరియస్‌గా ఉంటారని. చెప్తున్నాను కదా నీకు. ఏమైంది నీకు? పడ్డాను. ఆ! టేక్ ఓకే అయింది. అప్పుడు టప్‌మని పట్టేసి. తర్వాత ఒక చిన్న బాధ ఏంటంటే ఒక 20, 30 సినిమాలు అన్నా మా వన్య అన్నతో ఎగిరిచావన్నా థాంక్స్ అన్నా. అంటే ఫస్ట్ 'రష్మిక' మేడం గారితోటి డాన్స్ చేయించారనమాట. నేను హ్మ్. షాక్ అయ్యా. హ్మ్. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అండే టీవీ. నేను మీ వంశీ. ఈరోజు మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. రీసెంట్‌గా రిలీజ్ అయిన 'పుష్ప 2' మూవీలో మనకి ఎంతో పరిచయమైన ఒక క్యారెక్టర్ సురేష్ గారు. సార్ హాయ్ సార్. హాయ్ నమస్తే అండి. సార్ మీకు అసలకి 'పుష్ప 2'లో ఈ మూవీ అవకాశం ఎలా వచ్చింది సార్? ఇంత వర్తబుల్ క్యారెక్టర్ మీకు ఎలా వచ్చింది? వర్తబుల్ అంటే అండి నేను ఆల్రెడీ సినిమాలు చేసుకుంటూ వస్తున్నాను. సో, నా గురించి డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌కి తెలిసింది. వాళ్ళు ఈ అబ్బాయి కరెక్ట్‌గా సెట్ అవుతాడా లేదా అని చెప్పేసి ఫస్ట్ వేరే మూవీస్ అవి చూసారు. బాగా సెట్ అయితాడన్న తర్వాత డైరెక్టర్ గారు చెప్పారు. అంటే ఈ డైరెక్టర్ భలే ఉన్నాడు రమ్మని హ్మ్. చెప్పేసి అన్నారు. సో, 1 చేశాననమాట. 1లో పేర్లు చదువుతుంటాను. మునమ్మ, పాకాల రవి, చలపతి అని ఆ రేషన్ షాప్ దగ్గర గొడవ జరుగుతుంది. ఒక వడ్డీ వ్యాపారస్తుడొచ్చి హ్మ్. అదే పుష్ప వాళ్ళ మదర్‌ని తిడతాడు. ఓకే. ఏంది నీ కొడుకు మొగోడు కాదా? డబ్బులు ఇయ్యట్లేదు. హ్మ్. ఏంది దుడ్డు ఇయ్యరు ఏంటి అది అని చెప్పి గొడవ చేస్తే నెక్స్ట్ రోజు హీరో డబ్బులు రిటర్న్ ఇస్తాడు. హ్మ్. ఇచ్చి ఆయన ఈగోని ఆ! సాటిస్ఫైడ్ చేసుకొని అంటే నిన్న అందరి ముందు మా వాల్యూ తీసేసావు కదా! ఇప్పుడు నీ వాల్యూ అరే కోటప్ప రారా అని చెప్పేసి నన్ను పిలుస్తాడు. నిన్న రేషన్ షాప్ దగ్గర ఎంతమంది ఉన్నారురా అంటే ఆ! మొత్తం 120 మంది ఉన్నారన్న. అంటే ఆళ్ళ పేర్లు చదువు అంటే పేర్లు చదువుతుంటాను. హ్మ్. పాకాల రవి, బాగా మునమ్మ, చలపతి అంటే వాళ్ళ ఇంటి అదొక దగ్గర డిఫరెంట్ స్లాంగ్‌లో ఆ! చదువుతారు కదా! అది డిఫరెంట్‌గా చిత్తూరు స్లాంగ్ అది. చిత్తూరు. సినిమా మొత్తం చిత్తూరు ఆ! స్లాంగ్‌లోనే. సో, ఆ స్లాంగ్‌లో చదువుతున్నప్పుడు వాళ్ళ ఇంటి దగ్గరికి తీసుకెళ్ళి ఇతన్ని హీరో గారి ఈగో ఏదైతే అక్కడ అతనిది హర్ట్ అయిందో ఆ! వాళ్ళ ముందు కొట్టినప్పుడు అతనికి హ్యాపీ హ్యాపీగా. అతన్ని కొట్టుకుంటూ తీసుకెళ్తాడు. ఆ! సో, ఆ సీన్ చేయడం జరిగింది 1లో. సార్‌కి బా నచ్చింది. హ్మ్. "అరే! భలే బా స్లాంగ్ భలే చదువుతున్నావు. తిరుపతా మీది? చిత్తూరు డిస్ట్రిక్కా?" అన్నారు. ఆ! లేదు సార్ నాకేదైనా స్లాంగ్స్ ఇస్తే చెప్పగలుగుతాను. హ్మ్. కొన్ని సినిమాలు చేసుకుంటూ వచ్చాను కదా! సో, నేర్చుకున్నాను కొన్ని. హ్మ్. యాహ్! వెరీ గుడ్ అది ఇది అన్నారు. ఇంక అయిపోయిందనుకున్నానది. హ్మ్. కట్ చేస్తే 2లో సడెన్‌గా మళ్ళీ పిలిచారనమాట. పోలీస్ స్టేషన్‌లో ఇలా టిక 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 డబ్బులు అదే ఇచ్చేస్తుంటారు. అసలకి ఆ క్యారెక్టర్ ఏంటి? క్యాషియర్. క్యాషియర్. అసలు పోలీసులందరికి ఇలా ఇచ్చేస్తుంటారు. అవును. చాలా ఫన్నీగా అనిపించింది. హ్మ్. చాలా రియలిస్టిక్‌గా చేశారు. హ్మ్. అంటే మీరేమన్నా లెక్కల మాస్టరా? దాంట్లో మీరేమన్నా కొంచెం మనీ ఏమన్నా పక్కన పెట్టుకున్నారా? అదేం లేదండి. యాక్చువల్లీ లెక్కల మాస్టర్ గారికి నేను గూడా ఒక క్యాషియర్‌గా అంటే లెక్కలేసేవాడిగా బాగా నచ్చినట్టున్నాను. ఓకే. చెప్పానుగా అక్కడ పేర్లు చదివాను. ఇక్కడేందంటే డబ్బు కోసం చదువుతుంటాననమాట. హ్మ్. మన కేశవ్ పిలుస్తుంటాడు అందరిని పేర్లు పెట్టి. ఆయన పిలుస్తుంటాడు. నేను డబ్బులు ఆ! ఒక్కొక్కరికి ఎంతియ్యాలన్నట్టుగా అలా 33,00,000, 30,00,000, 30,00,000 40,00,000 అంటుంటే ఆయన పుష్పన్న పేరు మీద రౌండ్ ఫిగర్ అని చెప్పేసి కేశవ్ గారు ఇస్తుంటారు. ఆ! సో, ఆ క్యారెక్టర్ బాగా రిజిస్టర్ అయిందక్కడ. హ్మ్. స్పెసిఫిక్‌గా అంటే ఆ క్యారెక్టర్‌కి నన్ను డైరెక్టర్ గారు తీసుకోవడానికి కారణం 1లో చేయడం వల్ల 2లో 2లో తీసుకున్నారు. సో, అరే! ఇది బాగుంది కదా! మనం కంటిన్యూ చేద్దామని నాకు ఫుల్ లెంగ్త్‌గా స్క్రీన్ స్టోరీ స్పేస్ చెప్పి. ఇయ్యడం హ్మ్. జరిగింది. సో, హీరో గారితో పాటు సినిమా మొత్తం ఉంటాను. హ్మ్. పక్కనే ఉంటారు. హ్మ్. సో, ఆ డైలాగ్ మా కోసం ఒకసారి చెప్తారా? అది హీరో గారు అది మేమందరం అంటాం. ఆ! పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా? ఆ! కాదు. ఫైరే గదా! ఆ! కాదు. వైల్డ్ ఫైర్ అంటాం. సూపర్. సో, సూపర్. అదో డైలాగ్ హైలైట్ అయింది. ఆ! అలా మాకు బంచ్‌గా ఇచ్చారు. అదొకటి ఇచ్చారు. ఇంకోటి అది అక్కడ మన షెకావత్‌ది సి స్విమ్మింగ్ పూల్ సి పార్టీ అక్కడ గూడా మంచి డైలాగ్స్ అదే. ఆ! ఇచ్చారనమాట. తర్వాత మీరు 'కిసిక్' సాంగ్‌లో ఇద్దరు హీరోయిన్‌తో డాన్స్ ఆ! చేశారు. అప్పుడు మీకు ఎలా అనిపించింది? అంటే ఇద్దరు హీరోయిన్‌ల మధ్యలో మీరు అసలు ఎలా మీరు అసలు ఊహించారా? ఇలాంటి క్యారెక్టర్ మీకు వస్తదని? అండ్ మోర్ ఓవర్ ఏందంటే ఇద్దరు చాలా రొమాంటిక్ హీరోయిన్స్. అవును. సో, వాళ్ళిద్దరి మధ్య డాన్స్ చేస్తుంటే మీకు ఎలా అనిపించింది? అంటే ఫస్ట్ 'రష్మిక' మేడం గారితోటి డాన్స్ చేయించారనమాట. నేను హ్మ్. షాక్ అయ్యా. హ్మ్. పక్కనే నించోబెట్టారు తీసుకొచ్చి 'గణేశాచార్య మాస్టర్' ఇదంతా ఆ! కొరియోగ్రాఫర్. ఆయనకు నేను బాగా నచ్చాననమాట. హ్మ్. "అరే! ఓ బందా తు లేకే" అన్నారు. లైక్ నన్ను తీసుకొని నేనెళ్ళినా. ఎళ్ళగానే "इसको लगा इधर फ्रेंड में लगाओ हीरोइन के बाद" అంటే ఆ డాన్స్ ఆడుతున్నా. కిస్సా 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 అంటే ఫస్ట్ ఆ హీరోయిన్ మన హీరో గారి పాయింట్ ఆఫ్ వ్యూ ఇక్కడ 'రష్మిక' మేడం ఆడుతుంటే పక్కనే నేను ఆడుతున్నా. హ్మ్. ఆయనకి ఆ ఫ్రేమ్ బాగా నచ్చింది. హ్మ్. అండ్ అది నచ్చిన తర్వాత అంటే అందరం గ్రూప్ గూడా డాన్స్ ఆడతాం. ఫ్రెండ్స్ అవును. ఆళ్ళందరూ ఉంటారు గదా! అందరం కలిసి కిస్సా కిస్సా కిసక్క నిజంగా. అని చెప్పి ఆడతాం. మళ్ళీ ఇక్కడ బా నచ్చిందని చెప్పి మళ్ళీ ఏం చేశాడు ఒకటి హీరోయిన్ వచ్చి దెబ్బలు పడతాయిరు ఆ! రాజా అని ఆ! అలా కొట్టి ఇలా హిప్ హాప్ చేయాలి, ఆ! ఎగిరి పడాలి.
అరే దీనికి కూడా మనల్ని పిలవండి మనోడు బాగుంటాడు చూసాను అని. నేను మీరు అది నేను అప్పుడు శ్రీలీలగా, ఇదేమో రష్మిక మేడంతో పెట్టారు, ఆ, అదేమో శ్రీలీలతో. ఆ. సో ఇద్దరు హీరోయిన్స్ తోటి అంటే బాగా సాంగ్ లో రొమాన్స్ చేశారా మీరు? ఆ డాన్స్ చేయడం చాలా హ్యాపీగా అంటే అనిపించింది. లోపల టెన్షన్ ఏమైనా అనిపించిందా, లేకపోతే బాగా టెన్షన్ రొమాంటిక్ గా ఫీల్ అయ్యారా? టెన్షన్ ఏం లేదు, రొమాంటిక్ కాదండి. అంటే అంత పెద్ద మూవీలో ఆ, అలాంటివి చేయడం అంటే మీరు చూస్తుంటారు, పెద్ద పెద్ద మూవీలో పెద్ద పెద్ద యాక్టర్స్ కూడా అలా నిల్చొని ఉంటారు. ఉమ్, సో నాకు అది రావడం అదృష్టం. ఎందుకంటే రష్మిక మేడంతో అటు డాన్స్ అవును. చేయడం, ఇటు ఇటు అల్లు అర్జున్ సార్ అండ్ మన శ్రీలీల గారు ఇద్దరితో కలిపి డాన్స్ చేయడం, అండ్ శ్రీలీల గారు మమ్మల్ని అలా హైపప్ చేస్తే ఎగిరిపడడం, అంతా ఆ, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఓకే. పుష్ప 3లో ఉమ్, విజయ్ దేవరకొండ గారు ఉన్నారని ఒక టాక్. మీరు ఆల్రెడీ అర్జున్ రెడ్డి మూవీలో హ్యాక్ చేశారు. ఉమ్. సో ఇది ఎంతవరకు వాస్తవం ఉండొచ్చు? అంటే ఇప్పుడు 'అర్జున్ రెడ్డిలో' చేశాను కరెక్టే. ఏ, ఇప్పుడు 'అర్జున్ రెడ్డిలో' చేసినంత మాత్రాన విజయ్ దేవరకొండ గారు నాకేం క్లోజ్ ఏం గాదు. ఉమ్, అండ్ సుకుమార్ గారు గూడా మాకు స్టోరీ ఏం చెప్పరు ఇప్పుడే. ఉమ్, ఉమ్. 3 ఉంది 'ర్యాంపేజ్'. ఇది రూల్. అంటే మీరు 'రైజ్' జూశారు. ట్రై 1 ఏమో చేశాను. 'రైజ్'. రైస్. ఒక కూలీ ఎలా రైజ్ అయ్యాడు. తర్వాత రూల్ అంటే ఎలా రూల్ చేసుకున్నాడు అందరిని, ఏం చేశాడు ఏంటి అనేది. ఆ తర్వాత ఫ్యామిలీ అంతా చూశారు మీరు. 'ర్యాంపేజ్' అంటే ఇప్పుడు రూలే ఇట్లుంది. 'ర్యాంపేజ్' ఎలా ర్యాంప్ ఆడుతుంది, పడేస్తారా? ఇచ్చి పడేస్తారు. కానీ అది మరి మన బన్నీ గారితో చేస్తారా, విజయ్ దేవరకొండ, కొన్ని న్యూస్‌లలో నేను గూడా చూశాననమాట మీరన్నట్టుగా విజయ్ దేవరకొండ అని వచ్చింది. కానీ బన్నీ గారైతే ఇప్పట్లో ఇంకో 2, 3 ఇయర్స్ టైం అయితే తీసుకుంటాను అన్నాడు. ఉమ్. మరి బన్నీ గారు చేస్తారా, విజయ్ దేవరకొండ గారు చేస్తారా, మనం వేచి చూడాల్సింది. కానీ లాస్ట్ ఎండింగ్ లో ఒక బాంబ్ పేలుతుంది. ఆ హ్మ్. బాంబ్ ఎవరు పేల్చారు? అదో ట్విస్ట్ అండి. అది ఆ ట్విస్ట్‌ని 3లో రివీల్ చేస్తారు. 3లో చేస్తారు. ఆ హ్మ్. బాంబ్ పేలినప్పుడు రష్మిక గారు చనిపోతారని చెప్పి ఒక ప్రచారం జరుగుతుంది. హ్మ్. అది నిజమేనా? అది ఎంతవరకు నిజము ఏంటి అనేది మీరు 3లో అసలు మీరు రివీల్ చూడాల్సిందే. చేయనంటారు. మీకు తెలుసు అనుకుంటున్నాను నేను. అదేమి ఉండదండి. అది డైరెక్టర్ గారు రాసుకున్న స్టోరీ స్క్రిప్ట్ ప్రకారం. ఇప్పుడు 1 ఉందండి. ఉమ్, 1లో పెళ్లి వరకు ఎండ్ చేశారు. ఉమ్, పెళ్లయిన తర్వాత అసలు 2లో ఏముంటుంది అని చెప్పి చాలా క్యూరియాసిటీగా ఉన్నారు ఇన్ని రోజులు. ఉమ్. 2 వచ్చింది. ఇప్పుడు 2 వచ్చిన తర్వాత 3 అలా డైరెక్టర్ గారు ఏంటంటే లీడ్ ఇచ్చారనమాట. ఉమ్, సో అది 3 అందరు వేచి చూడాల్సిందే. ఇప్పుడు 2 రూల్ ఎలాగుందో ఉమ్. 'ర్యాంపేజ్' కూడా ఇంకా దాన్ని మించి ఉంటుంది. పుష్ప 2 సినిమా మొత్తం ఎన్ని రోజులు మీరు వర్కింగ్ చేశారు? 'పుష్ప 2' వచ్చేసి దాదాపు హీరో గారు ఉన్న అన్ని సీన్‌లలో కొన్ని సీన్‌లు తప్ప మిగతా అన్ని అంటే ఎన్ని సీన్‌లలో షెడ్యూల్స్ చేశారు? అంటే అన్ని షెడ్యూల్స్‌లో ఉన్నాను. ఉన్నారు. హీరో గారికి ఇచ్చిన డేట్స్‌లో ఆల్మోస్ట్ మేమందరం సెట్‌లో ఉండేవాళ్ళం. అంటే మీకు గట్టిగా రెమ్యునరేషన్ ఇచ్చారని పెద్ద టాక్ నడుస్తుంది. ఎంత అంటే 3, 4 ఇయర్స్ జరిగింది కదా అవును. మూవీ. అవును. సో మీ రెమ్యునరేషన్ ఎంత? మా రెమ్యునరేషన్ వచ్చేసి మంచిగానే ఇచ్చారండి. ఆ, గట్టిగా అంటే ఆ, ఇచ్చారు. మేము ఏదైతే అడిగామో అదే రెమ్యునరేషన్ ఇచ్చారు. ఉమ్, సో మా రెమ్యునరేషన్ కూడా మీరన్నట్టుగా అంటే ఇప్పుడు అంచెలంచెలుగా ఇప్పుడు మీరొక జాబ్ చేస్తారండి. ఉమ్, జాబ్ చేసినప్పుడు జాయిన్ అయినప్పుడు ఒక రేట్ ఉంటుంది. అంటే ఒక అమౌంట్ ఇస్తారు. తర్వాత మీ సీనియారిటీ పెరుగుతున్న కొద్దీ అమౌంట్ పెంచుతారుగా. ఆ, మేము అంతే. ఇప్పుడు నేను దాదాపు 'దృశ్యం' మూవీ నుంచి ఉన్నాను అవును. ఇండస్ట్రీలో. సో నేను అప్పటి నుంచి అలా అంటే పెంచుకుంటూ మన క్యారెక్టర్స్ పెరుగుతూ ఉంటుంటే మనం కూడా పెంచుకుంటూ వెళ్ళాలి కదా. దట్టు ఇది పాన్ ఇండియా మూవీ. సో నాకు ఎంత అమౌంట్ కావాలో అంత అమౌంట్ అడిగాను. వాళ్ళు కూడా దానికి సాటిస్ఫైడ్ అయితే కరెక్ట్‌గా అమౌంట్ ఇచ్చారు. ఉమ్, నేను నిజంగా చెప్తున్నాను, మీ ద్వారా చెప్పాలి, మైత్రి మూవీస్ వాళ్ళకి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఉమ్, వాళ్ళ ప్రొడక్షన్ గాని, వాళ్ళ అంటే రెమ్యునరేషన్ విషయంలో గాని ఇంతవరకు ఉమ్, ఒక్కసారి కూడా ఇబ్బంది పెట్టలేదండి. ఉమ్, ఇట్లా నా షెడ్యూల్ అయిపోగానే నాకు అమౌంట్ పడిపోయేది. అండ్ నాకు సెట్‌లోకి వెళ్ళినా కూడా క్యారీ వ్యాన్, మీకు సపరేట్ కారు. సెపరేట్ అన్నీ అసలు ఏ టు జెడ్ ప్రతీది. ఉమ్, ఇంకా మాకు అసలు ఎక్కడైనా చాలా లాంగ్ దూరం వెళ్ళినా కూడా ఎక్కడికెళ్ళినా ఫ్లైట్‌లు అవన్నీ ఉమ్, అన్నీ చాలా బాగా చూసుకునేవాళ్ళు. ఉమ్, అసలు మైత్రి మూవీస్‌కి మీ ద్వారా చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ. అంటే ఇలాంటి ప్రొడక్షన్స్ ఉండడం వల్ల ఏమైతదంటే మాలాంటి యాక్టర్స్‌కి ఇంకా ఎంతూజియం అంటే చెయ్యాలనే చెయ్యాలని. పట్టుదల పెరుగుతుందనమాట. ఉమ్, కసి పెరిగి ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలని చెప్పేసి ఇంకా ముందుకెళ్ళడం అంటే మాకు కూడా ఇంకా ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఉమ్. అట్లా మైత్రి మూవీస్‌లో చేసినప్పుడు చాలా హ్యాపీగా, కూల్‌గా చేశాము. అసలు నిజంగా చెప్పాలంటే ఈ 2½ ఇయర్స్, 3 ఇయర్స్ ఎలా గడిచిపోయాయో కూడా మీకు అర్థం అసలుకి అవ్వట్లే. కాకపోతే ఒక చిన్న బాధ ఏంటంటే ఒక 20, 30 సినిమాలు ఆఫర్స్ వచ్చాయి. అవన్నీ వదులుకోవడం జరిగింది. ఎందుకంటే మనం ఒక సినిమా కమిట్మెంట్ అయితే ఆ సినిమా అయిపోయే వరకు ఇంక అందులోనే ఉండాలి. ఉమ్. అందుకని చెప్పేసి వేరే వచ్చినయన్నీ వదులుకున్నాను. కానీ ఇప్పుడు మళ్ళీ మంచి ఆఫర్స్ వస్తున్నాయి. మీరు బాగా చేసిన ఒక సీన్‌ని అల్లు అర్జున్ గారు వచ్చి బాగా చేసావు అన్న సీన్ ఏమైనా ఉన్నాయా? అంటే మీరు చేసినట్టు. హ్మ్. హ్మ్. అంటే పర్సనల్‌గా గాని, అంటే కొన్ని ఫన్నీ ఉంటాయి కదా! అవును. సెట్‌లో గాని చాలా హ్మ్. జరుగుతుంటాయి. అల్లు అర్జున్ గారు నిజంగా చెప్పాలంటే ప్రతి సీన్‌కి ఎంకరేజ్ చేస్తారండి. నన్నే కాదు హ్మ్. ప్రతి యాక్టర్‌ని ఎంకరేజ్ చేస్తారు. ఆ! "అరే! నువ్వు భలే చేసావు. ఈ సీన్‌కైతే ఈ బాడీ లాంగ్వేజ్ బాగా సెట్ అయితది." హ్మ్. ఇతను యాక్చువల్లీ డాన్స్ అని చెప్పా కదా! హ్మ్. అప్పుడు హీరో గారే నన్ను సజెస్ట్ బాగా చేసారా? ఎంకరేజ్ చేశారన్నమాట. ఓహ్! బావుంటాడు అని చెప్పేసి చెప్పాడు. హ్మ్. అయితే ఎగిరి పడేది ఉంటది. హ్మ్. చిప్ అప్ చేయగానే దెబ్బలు పడతాయి అనగానే పడిపోవాలన్నమాట.
అది చూశాడు. "నీకు ఓకేనా అమ్మా? నువ్వు హెవీ బాడీ ఉన్నావు కదా! మరి ఇలా పడుతున్నావు. హ్మ్. ఓకేనా?" అంటే బెట్స్ ఎయలేదు. ఓకేనా రియల్‌గా అన్నాడు. చేసారా? ఆ! 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 రియల్‌గా. రియల్‌గా పడిపోయాను కింద. ఓహ్! అయితే ఓకేనా అంటే ఓకే అన్నాను. హ్మ్. గణేష్ మాస్టర్ గూడా అడిగారనమాట. ఓకే గదా! హ్మ్. చెల్తానా? ఆ! చెల్తా సాబ్ అన్నా. హ్మ్. అనంగానే చేశాము. 2, 3 టేకులు చేశా. ఎగిరి పడ్డాను. ఆ! అప్పుడు ఏమవ్వలేదు. కరెక్ట్‌గా ఫైనల్ టేక్, ఫిఫ్త్ టేక్ చేయగానే ఆ! పడ్డాను. ఆ! టేక్ ఓకే అయింది. అప్పుడు టప్‌మని పట్టేసింది. అయ్యో! ఆ! ఈ సార్ ఉండి "ఏయ్! ఏమైంది?" అన్నాడు. హ్మ్. సార్ అది లైట్. "ఏయ్! తొందరగా పిలవండి" అని చెప్పి స్ప్రే గిట్లా తెప్పించేసి హ్మ్. పెయిన్ కిల్లర్‌ది అది కొట్టేశారు. హ్మ్. సో, ఒక 1 అవర్‌లో మళ్ళీ సెట్ అయిపోయింది. హ్మ్. అంటే చెప్తున్నాను హీరో గారు ఏంటంటే బాగా ఎంకరేజ్ చేస్తారండి. పక్కన యాక్టర్స్‌ని అయితే చాలా ఎంకరేజ్ చేస్తారు. హ్మ్. ఆ ఎంకరేజ్ చేయడం వల్లనే మీరు చూసారుగా 'కేశవ'. కేసు. ఆ! 'కేశవ' క్యారెక్టర్ ఎంత ఎలివేట్ ఆ! అయిందో చాలా. 1లో. హ్మ్. అసలు అట్లాంటి హీరోస్ ఉండడం వల్ల హ్మ్. పక్కన అంటే నువ్వు కొత్త, పాత అని గాకుండా ఆ క్యారెక్టర్‌కి యాప్ట్ అయ్యే క్యారెక్టర్ ఉన్నాడనుకో అతన్ని బాగా ఎంకరేజ్ చేస్తే ఇంకా బాగా చేస్తారనమాట. అంటే వేరే ఎవరన్నా అంటే మీరు అనుకున్నట్టుగా పెద్ద హీరోలు ఎవరన్నా ఉండి వాళ్ళు "ఏయ్! నువ్వు ఇలా కాదు ఇలా చెయ్యి" అలా అంటే చెయ్యొద్దు, ఇది చెయ్యొద్దు అంటే అప్పుడు ఇంకా భయపడిపోతారు. అమ్మో! చెయ్యొద్దంట హీరో గారు ఇంకా చెయ్యి అని చెప్తే వాళ్ళు ఏమైతదంటే కొంచెం బూస్ట్ మంచి అవుద్ది. బూస్ట్ అవుతది. హ్మ్. ఫుల్ ఎనర్జీతో చేస్తారు. హ్మ్. మీరు అన్ని రోజులు సెట్‌లో ఉన్నారు గదా! హ్మ్. ఎవ్రీ టైమ్ ఇలా ఇలా అని మీకు ఆ మేనరిజం అలవాటయిపోయిందా? అలవాటయిపోయింది ఇలా. ఇలా 2 ఇలా ఇప్పుడు 2లో 2 ఇలా ఇలా డబులా? డబల్. ఆ! సో, సుకుమార్ గారు ఎలా ఉంటారు సెట్‌లో? అంటే అందరితో ఆ! ఒకేలా ఉంటారా? లేకపోతే కొంచెం ఫైర్‌గా ఉంటారా? అంటే చాలా రోజుల నుంచి షూట్ చేస్తున్నారు గదా! సో, కొంచెం ఆ రెస్పాన్సిబిలిటీస్ కొంచెం ఎక్కువుంటాయి గదా! వర్కింగ్ స్టైల్ గాని. ఇప్పుడు మాకు సినిమాకి మొత్తం హెడ్ ఆయనండి. హ్మ్. కెప్టెన్ ఆయనే. ఆయన ఏంటంటే హ్మ్. వర్క్ ప్రెషర్ ఉంటుంది. కానీ ఏ యాక్టర్ ఇప్పుడు సపోజ్ మీరున్నారండి. మీ బాడీ లాంగ్వేజ్ తగ్గట్టు ఆయన చేసి చూపిస్తారు. ఓకే. సో, యాక్టర్‌కి ఈజీ అయిపోతది. హ్మ్. అంటే ఒకసారి ఆయన యాక్టింగ్ చేసి చూపించాడనుకో మేము ఇంకా చాలా ఈజీగా చేసేస్తామనమాట. హ్మ్. అలా ప్రతి యాక్టర్ ఇప్పుడు చిన్న పిల్లోడు ఉన్నాడనుకో చిన్న పిల్లోడిలా చేస్తాడు. మీ క్యారెక్టర్ కూడా చేసి చూపించారా? ఆ! హ్మ్. చెప్తారు. హ్మ్. ఇలా చేయాలని మనకు చాలా ఈజీ అయిపోద్ది. హ్మ్. చేసేస్తాం. వెరీ గుడ్ అంటారు చేసేది. టేక్‌కెళ్దామంటారు టేక్ చేసేస్తాను. సో, వర్క్ ప్రెషర్ అనేది డైరెక్టర్ గారికుంటుంది. కానీ డైరెక్టర్ గారు నిజంగా అండి సుకుమార్ గారి గురించి హ్మ్. ఎంత చెప్పినా తక్కువే. కానీ సెట్‌లో చాలా సీరియస్‌గా ఉంటారని మేము విన్నాము. ఇది ఎంతవరకు నిజం? అవన్నీ ఫాల్స్ అండి. బయట ట్రోల్స్ హ్మ్. ఇవన్నీ సీరియస్ ఉంటాడు. ఏదో చేస్తారు హ్మ్. అదంతా కాదు. అసలు మీరు నిజంగా చెప్తున్నాను. మన సీన్ అయిపోయిన తర్వాత ఎంత అప్రిషియేషన్ చేస్తాడో తెలుసా? హ్మ్. సీరియస్ మీన్స్ ఇప్పుడు నువ్వు సపోజ్ సీన్ సరిగ్గా చేయలేకపోతున్నావు అనుకో, చెప్తున్నాను కదా నీకు, ఏమైంది నీకు అని అది గట్టిగా క్యాజువల్. క్యాజువల్‌గా దాన్ని సీరియస్‌నెస్ అంటే తప్పది. సో, డైరెక్టర్ గారు మాత్రం ఏంటంటే ఆయన లెక్కల మాస్టర్ అంటారు ఆ! గదా! లెక్కల ఆయన మాస్టర్. నిజంగా ఆ! ఆయన విజన్ హ్మ్. ఫ్యూచర్ ఫాస్ట్ ఉంటుందనమాట. మనం అందుకోలేం. హ్మ్. అంటే ఇప్పుడు సినిమా జూసిన వాళ్ళు గూడా కొన్ని ఉంటాయి. హ్మ్. అరే! ఇదేంటి ఇలా తర్వాత అర్థమవుతుంది ఆళ్ళకి. ఏంది ఇది ఇక్కడ ఇది బెట్టాడు. అహో! ఇది మళ్ళీ లింకప్ ఇక్కడొచ్చిందా? హ్మ్. అనేసి వాళ్ళు తర్వాత మాస్టర్ ఆలోచించుకుంటున్నారు. మైండ్. మాస్టర్ మైండ్ డైరెక్టర్ ఆయనే. హ్మ్. అందుకనే 'మాస్టర్ పీస్' మూవీ తీశాడిప్పుడు. మూవీ గూడా 'మాస్టర్ పీస్' మూవీ. ఆ! సో, మన తెలుగు సినిమాని మాత్రం ఇండియన్ సినిమా ప్రైడ్‌గా ఎక్కడనో తీసుకెళ్లారు. అందులో మన తెలుగు యాక్టర్స్‌ని తీసుకెళ్లడం చాలా గొప్పగా చెప్పుకోవాలి మనం. హ్మ్. లైక్ ఇప్పుడు హీరో గారికి నేషనల్ అవార్డు అండ్ హ్మ్. తర్వాత ఇంతకుముందు మన ఫహద్ ఫాసిల్ గారికి గూడా వచ్చింది. ఆ! ఇప్పుడు ఫైర్ ఈ పెట్టొచ్చు. సినిమాకి మళ్ళీ ఇప్పుడు అందరికొస్తాయని నేను ఆశిస్తున్నా. ఎందుకంటే మీరు హ్మ్. చూసారు జాతర సీన్‌లో ర్యాంప్ ఆడిచ్చాడు. రప్ప 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 అనేసి ఆ! అదసలకి రపరపలాడుతుంది ఇప్పుడు. పీక్స్ అసలకి. అసలు థియేటర్‌లో ఒక్కటే అరుపులండి. హ్మ్. ఆ జాతర సీనొచ్చినప్పుడు క్లైమాక్స్ అండ్ ముందు సీన్స్ కొంచెం స్లో పాయిజన్‌గా ఎక్కుతాయి. హ్మ్. ఏంటంటే అర్థం అవ్వాలని చెప్పి ఫస్ట్ హాఫ్ మంచిగా తీసుకొచ్చాడు. సెకండ్ హాఫ్‌కొచ్చేసరికి రపరపలాడిచ్చాడు. మీరు పార్ట్ 3లో గూడా ఉన్నారా? పార్ట్ 3లో ఉన్నామంటే హీరో గారు డైరెక్టర్ గారు ఏ విధంగా రాసుకుంటారో మా క్యారెక్టర్‌ని ఉంటే హ్మ్. ఖచ్చితంగా ఉంటా. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు 2లో ఉంటా అని కూడా నేను అనుకోలేదు. హ్మ్. డైరెక్టర్ గారు పలానా క్యారెక్టర్ గూడా ఇందులో ఉండాలి. ఈ క్యారెక్టర్‌ని గూడా మనం క్యారీ చేద్దాం అనేసి అనుకున్నారనుకోండి. హ్మ్. సో, నాకు గూడా ప్లస్ అవుతుంది గదా! నేను ఖచ్చితంగా చేస్తాను 3 వస్తే. అంటే నా క్యారెక్టర్ ఉందని చెప్పి ఎవరైనా ఆబ్వియస్‌లీ ఇప్పుడు హ్మ్. వదులుకోరు గదండీ యాహ్! క్యారెక్టర్స్. అందులో దట్ టు పాన్ ఇండియా మూవీస్ హ్మ్. అండ్ మనం ఇప్పుడు అంటే నేనిప్పుడు ఇందాక అదే చెప్పా. నేను 'స్కైలాబ్', 'సీత', 'నేనే రాజు నేనే మంత్రి', 'బ్రాండ్ బాబు', బ్రాండ్ బాబు. 'భలే మంచి హ్మ్. రోజు' ఇలా 'విధి' అని చెప్పేసి 'మార్కెట్ మహాలక్ష్మి', 'ర్యాపిడ్ యాక్షన్ మిషన్' చాలా సినిమాలు చేశాను.
నాకు ఎక్కడ గుర్తింపు రాంది. ఒకప్పుడు పుష్ప 2 తోటి చేసిన చిన్న క్యారెక్టర్ అయినా మంచి రికగ్నైజింగ్. ఎక్కడికెళ్ళినా అందరూ గుర్తుపడుతున్నారు. ఎక్కడికెళ్ళినా థియేటర్‌లో నుంచి ఫస్ట్ ఇంటర్వెల్ కాగానే అందరొచ్చి ఫోటోస్ అడుగుతున్నారు. "అరే అన్న మంచి సినిమా చేశారు మీరు." ఆ ఫ్యాన్స్ హీరో ఫ్యాన్స్ ఎలా ఉంటారు? "అన్నా మా 1 అన్నతో చేశావన్నా. థాంక్స్ అన్నా, అన్నా." అది అని చెప్పేసి ఫోటోలు దిగడం అదంతా చాలా హ్యాపీగా అనిపించింది. అంటే పెద్ద సినిమాలో మనం యాక్ట్ చేసినప్పుడు చిన్న క్యారెక్టర్ అయినా గూడా బాగా ఎలివేట్ అవుతుంది. ఎక్స్‌ప్లోర్ చేస్తారనమాట. ఇప్పుడు ఇన్ని రోజులు మన తెలుగు స్టేట్స్‌లో తెలుగు మూవీస్ చూసే వాళ్ళకు కొంచెం తెలుసు. ఇప్పుడు దీని ద్వారా ఏమైపోయిందంటే ఖండాంతరాలు అంటే బౌండరీస్ దాటుకుంటూ వెళ్ళిపోయామనమాట. హ్మ్. సో, మన ఇండియా వైస్‌గా ప్రొజెక్ట్ చేసిన సుకుమార్ గారికి చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదే విధంగా ప్రేక్షకులు గూడా అంటే చిన్న చిన్న క్యారెక్టర్స్‌ని గూడా ప్రేక్షకులు ఆదరిస్తూ ఉంటారు. బాగా రికగ్నైజ్ చేస్తారు. హ్మ్. వాళ్ళని గూడా నిజంగా అంటే సినిమా ప్రేక్షకుల్లో దేవుళ్ళు అనేసి అంటారు మా సినిమాకి. హ్మ్. సో, వాళ్ళకి గూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మీ ద్వారా. సో, మీ ఓవరాల్ మీ జర్నీ మా కోసం చెప్తారా? యాక్చువల్‌గా నేను స్టడీస్ చేస్తున్నానండి హైదరాబాద్‌లో. చేస్తున్నప్పుడు అంతా మా రూమ్ పక్కన అందరూ డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు, సినిమా వాళ్ళే ఉండేవాళ్ళు. హ్మ్. వాళ్ళందరూ వెళ్తుండే. హ్మ్. సో, నేను ఎంబీఏ వచ్చేసరికి అప్పుడు సమ్మర్ హాలిడేస్ వచ్చాయి. కూర్చొనుంటే ఇట్లా సరదాగా మా ఫ్రెండ్ ఆడిషన్‌కెళ్తున్నా అని చెప్పేసి అంటే ఆయనతో పాటు వెళ్ళా రామనాయుడు స్టూడియోకి. వెళ్తే అక్కడ ఆడిషన్ జరుగుతుంది. హ్మ్. నేను అంతకుముందు కొన్ని చేశాననమాట. హ్మ్. స్టేజ్ ప్రోగ్రామ్స్ అవి ఇవి కాలేజ్‌లో అలా. అప్పుడు అందరిది అయిపోయింది. అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి "నువ్వు గూడా ఆర్టిస్టా?" అన్నాడు. "ఆ! అవును సార్" అన్నా. హ్మ్. అంటే ఆడిషన్ అన్నా. "ఏం జేయాలి?" అన్నాను. ఇట్లా హోటల్‌లో పనోడి క్యారెక్టర్ ఉంటుంది. రఘు అనే క్యారెక్టర్. హ్మ్. టీలియ్యడం ఎలా చేస్తావో చెయ్యి అన్నాడు. హ్మ్. మామూలుగా గుర్తు తెచ్చుకున్నాను. మనం ఎక్కడికైనా టీ బయటనా? దగ్గరికెళ్ళినప్పుడు కాఫీ షాప్‌లలో ఎలా ఉంటుంది? టీ తీసుకురా అది అంటారుగా. "ఆ! తెస్తున్నాను సార్ ఇదిగోండి" అనేసి హ్మ్. అంటారు గదా! హ్మ్. గుర్తు చేసుకొని చేశా. హ్మ్. చేయగానే వారం తర్వాత కాలొచ్చింది. "మీరు బా సెలెక్ట్ అయ్యారండి. హ్మ్. కేరళ వెళ్ళాలి. హీరో 'వెంకటేష్ బాబు' అన్నాడు. అమ్మా! ఆ! 'వెంకటేష్ బాబు' ఆ! అందులో సురేష్ ప్రొడక్షన్ ఫస్ట్ అంటే మంచి ప్రొడక్షన్‌లో మంచిగా ఓకే అండి అని చెప్పి మా ఫ్యామిలీని, ఫ్రెండ్స్‌ని అందరి సజెషన్ తీసుకున్నాను. "అరే! వెళ్ళిరా బాబు మేము ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాం. మాకేమో రావట్లేదు. నీయేమో కాదు. వస్తే వదులుకుంటున్నావు" ఆ! అంటే సరే అని చెప్పేసి వెళ్ళిపోయా. హ్మ్. అక్కడ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇంకా కంటిన్యూస్‌గా నాకు మూవీస్ రావడం ఇంకా వెనక్కి తిరిగి చూసుకోలే మూవీస్ చేసుకుంటూ ఉండిపోయా. హ్మ్. ఓకే అండి. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ అండి. థాంక్ యూ.